అంటే జనాలకి ప్రాసెస్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి కదా! ప్రాసెస్ అవేర్‌నెస్ యాస్ వెల్ యాస్ ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే గనక ఆహ్, మన అప్లికేషన్ ద్వారానే స్క్రీన్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్‌లో మీరు చేస్తుందే కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ చేసినా, స్టార్ట్ చేసినా ఈ ఆపర్చునిటీస్ ఇయన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్. అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి. యాక్చువల్‌గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది. అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుందనుకుంటున్నారు? యాస్ ఎ కామన్ మ్యాన్ మీరు కాదు. చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాంట్ బి రీచ్డ్. ఇక్కడేంటంటే వి ఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈస్ చెక్డ్ బై అట్‌లీస్ట్ 5 పీపుల్. చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ 16 ఎంట్రీస్ సెలెక్ట్ చేసాం. 16 స్క్రిప్ట్స్. ఈ 16 స్క్రిప్ట్స్ హూఎవర్ ఆర్ ద రైటర్స్ దే విల్ కమ్. ఇట్స్ ఎ షో అగైన్. దే విల్ బి జడ్జెస్. ఒక 5 మినిట్స్ టైంలో దే నీడ్ టు డిఫెండ్ దేర్ స్క్రిప్ట్. వై ఇట్ వర్క్స్? వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ఇట్? ఇందువల్ల వర్క్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అవి డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పగలిగి ఉండాలి. ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు 4 స్క్రిప్ట్స్. ఈ 4 అనేది కాంపిటీషన్ బిట్వీన్ 4 టీమ్స్. సో నౌ యూ హ్యావ్ 4 స్క్రిప్ట్స్ విత్ ద రైటర్స్. దెన్ విల్ సెలెక్ట్ ఎ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ చూసి ఒక టీజర్ కట్ చేయాలి డైరెక్టర్ అంతే. ఎవరు బాగా చేస్తే ఇట్ కెన్ బి రైటర్ అగైన్. ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు. డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు. ఎవరు బాగా చేస్తే దే విల్ గెట్ కనెక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. నౌ వీ హ్యావ్ రైటర్ అండ్ డైరెక్టర్. బట్ సినిమాకి ఏం కావాలండి ఇంకా? నాకు ప్రొడ్యూసర్ లేడు కదా. ప్రొడ్యూసర్ లేడండి. డిఓపీలు ఎలా వస్తే డబ్బులు ఎవరు? సో కరెక్ట్. నౌ ప్రొడ్యూసర్‌గా ప్రొడ్యూసర్స్ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఓకే, నేను ప్రొడ్యూసర్, నాకు నమ్మకం ఉంది దీని మీద. ద మ్యాక్స్ ఇస్ 1 crore. యూ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. నా కింద నేను ఒక 5 లక్షలు పెడతాను. ఆ 5 లక్షలు కూడా యూ విల్ గెట్ ఎ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద మూవీ. సో ఎవ్రీవేర్ వచ్చిన 16 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఈ 16 మందిలో అలా నలుగురినే సెలెక్ట్ చేస్తాం. సో నో యూ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్. ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఓకే ఈ సినిమా నువ్వు ఈ బడ్జెట్లో తీయగలవు, ఎలా తీయగలవు, ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు. ఆర్ దేర్ మైట్ బి సమ్ పర్సన్, మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద. నాకు ఆ హీరో తెలుసు అంటే స్పెషల్ అపియరెన్స్ పిలుస్తాను. దట్స్ మై దిస్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ప్రొడ్యూసర్ అంటే ఉన్న చెక్ మీద సంతకం పెడతాడు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మాక్సిమం ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. దెన్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ ఇస్ సెలెక్టెడ్ హీ కెన్ గో టేక్ ఎ మెంటర్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్. దిల్రాజ్ గారు కానీ, మైత్రి మూవీస్ కానీ, పీపుల్ మీడియా కానీ, ఎనీ వన్ కెన్ గో దేర్, ఆస్క్ ఫర్ మెంటర్షిప్. నాకు 30% ఇస్తానని మీకు 10% ఇస్తాను. ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ అడ్వైజ్, యువర్ గైడెన్స్ అండ్ యువర్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటంటే ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ హ్యాస్ హ్యూజ్ గోడౌన్స్. మీకు తెలుసో తెలియదు. అవన్నీ అక్కడ పెడతాం, తర్వాత చూడం. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. లెట్ సపోజ్ ఐ థింక్ ఐ హావ్ డన్ అరౌండ్ 35 మూవీస్. ఈ 35 మూవీస్కి కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో నో వన్ విల్ నోయింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే దే మే గో నియర్ ప్రొడక్షన్ హౌస్, మీరు ఏం చేయకలా మీ దగ్గరనే వాడుకుంటాం అని చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి అనమాట. ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెర్ మే బి మెనీ థింగ్స్ విచ్ ఐ కాంట్ కవర్ హియర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. నెక్స్ట్ ఏంటంటే డిఓపిని సెలెక్ట్ చేసుకుంటాం, కొరియోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎవ్రీ వన్ విల్ సెలెక్టెడ్. అండ్ బిఫోర్ దిస్ ఒక్కటి నేను మర్చిపోయాను. వన్స్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్ సెలెక్టెడ్, ద స్క్రిప్ట్ ఈస్ ఫైనలైజ్డ్. ఆ స్క్రిప్ట్ ఫైనలైజేషన్కి దే విల్ బి స్క్రిప్ట్ డాక్టర్స్ విల్ బి హెల్పింగ్ దమ్. ఇలా మార్చుకోండి, ఇలా మార్చుకోండి అని. ఆల్ దిస్ థింగ్స్ విల్ బి లైవ్ అగైన్. ఇట్స్ రియల్ షో. మొత్తం అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ వస్తాడు. సో యూ హ్యావ్ స్క్రిప్ట్ రెడీ ఆల్సో బై ద టైమ్ ప్రొడ్యూసర్ ఎంటర్స్. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, లిరిక్ రైటర్స్ కావాలి. సార్ ఇక్కడ సాంగ్ సీక్వెన్స్ వస్తుంది, గెట్ ద న్యూ పీపుల్ హూ ఎవర్ కెన్ రన్ ద బెస్ట్ లిరిక్స్, కెన్ రైట్ ద బెస్ట్ లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సిమిలర్లీ. తర్వాత సాంగ్ రెడీ అయిపోయింది. దెన్ ఇన్ ఏ పబ్లిక్ థింగ్ విల్ ఆస్క్ ద కొరియోగ్రాఫర్ టు కొరియోగ్రాఫ్ ద సాంగ్. ఎవరు బాగా చేస్తే హీల్ బి సెలెక్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫర్ దట్ సాంగ్. సో సిమిలర్లీ టిల్ ద ఎండ్ అనమాట. ఒకసారి మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత
then we'll go for the real production of 30 days. 30 days లో మూవీ ఫినిష్ చేసేయాలి, whether it is the songs, fights, whatever it is. Then starts the negotiation process. ఇప్పుడు బిజినెస్ కావాలి కదా, పోస్టర్ డిజైన్ చేయాలి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, పోస్టర్, ట్రైలర్ కట్, దెన్ ట్రైలర్ కట్ చేసే ఎడిటర్స్, ఎవ్రీ వన్ ఈస్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ విష్.